నమస్తే, నేను మధు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయబోతున్నారా? మరి ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోబోతుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజంగా రద్దు చేయబోతున్నారా సార్? ఇందులో నిజం ఎంత ఉంది? ఇప్పుడు ఒకటే, రాజకీయ పార్టీలు రద్దు చేసిన అధికారం ఎలక్షన్ కమిషన్కి అయితే ఉంది. అయితే ఏ సందర్భంలో రద్దు చేయాలి అనే దాన్ని కూడా నిబంధనలు ఉన్నాయి. ఇష్ట ప్రకారం రద్దు చేయడానికి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ రాజకీయ పార్టీల యొక్క నేపథ్యం వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత కొన్ని సంచలనమైన నిర్ణయాలు ఎప్పుడో వెరీ రేర్గా తీసుకుంటూ ఉంటాయి. అంత ఈజీగా ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకోవాలి. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని రద్దు చేయడం అనేది సాధ్యం కాదు, అది అసాధ్యం, జరగనటువంటి పని. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరు మీద కొన్ని కోర్టు కేసులు ఇవి నడుస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర పెండింగ్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్నాయి. ఎంత నడిచినప్పటికీ కూడా సంస్థాగతంగా వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, పార్టీకి అధ్యక్షుడిని ఎంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి పార్టీని రద్దు చేస్తున్నారు, రద్దు అవుతుంది అనేది మాత్రం అబద్ధం, శుద్ధ అబద్ధం, అది అసాధ్యం కూడా. కాకపోతే ఇలాంటి పార్టీ ఉండకూడదు సమాజంలో, ఇలాంటి పార్టీ సమాజానికి చేటు అనేటువంటి అభిప్రాయం అనే డిమాండ్ని వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు లెటర్ రాశారు ఎలక్షన్ కమిషన్కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది, ఈ పార్టీ ఉండకూడదు, ఇలాంటి పార్టీలు ఉంటే గనక సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతారు, కులాలని రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు. కాబట్టి అంతిమంగా సమాజానికి నష్టం చేకూరుతుంది. వీటిని పరిశీలించి, ఆ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ని పరిశీలించి మీరు ఈ పార్టీని రద్దు చేయండి అని చెప్పి ఒక లెటర్ రాశారు గంటా శ్రీనివాసరావు గారు. ఎందుకు రాశారు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీలో వాళ్ళు ధర్నాలు చేస్తూ, మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తూ వీళ్ళు హడావుడి చేస్తున్నారు ఢిల్లీలో. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, ఇవన్నీ మొత్తం రిపోర్ట్ చేసి ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి మానవ హక్కుల కమిషన్కి మేము ఇవ్వబోతున్నాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేశారు. అలాగే ఢిల్లీ పార్లమెంట్లో దీని మీద గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇలాంటి పార్టీ ఉండకూడదు, ఇది నష్టం ఇలాంటి పార్టీలు ఉన్నందువల్ల అని చెప్పేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక లెటర్ రాశారు ఎలక్షన్ కమిషన్కి. సరే, ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటుందా అని అంటే జనరల్గా ఫైల్ చేస్తుంది, ఫైల్ చేసి ఆడ పెట్టుకుంటుంది అంతే తప్ప దాన్ని పరిశీలించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు, ఉండదు కూడా. కాకపోతే ప్రజాక్షేత్రంలో దీన్ని బలంగా తీసుకెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, మూల సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, కూడు గుడ్డ నీడ. ఇది రామారావు గారు సింపుల్గా ప్రజలకు అర్థమయ్యేలాక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మూల సిద్ధాంతాన్ని పెట్టుకొని తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఇవాళ కూడా కూడు గూడు గుడ్డ, దీని చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ రోజు రామారావు గారు ఏం చెప్పారో అదే తిరుగుతున్నాయి. ఇవాళ కూడా సంక్షేమ పథకాల ఆద్యుడు ఎవరు? రామారావు గారు. ఆ రోజు 82లో పార్టీని అనౌన్స్ చేశారు, 83లో అధికారంలోకి వచ్చింది. జనతా వస్త్రాల పథకం అంటే ఆ రోజున బట్టలు కొనుక్కునేటువంటి స్తోమత చాలా మందికి లేదు, అలాగే తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే ఆయన ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అలాగే పక్కా గృహాలు ఆయన, అదే కూడు గూడు గుడ్డ, ఇవి అది ఆయన పేదలకి మూల సిద్ధాంతం అది. ఆ తర్వాత ఆ జెండాలో ఉంటాయి, దాంట్లో నాగలి ఇవి ఉంటాయి, అంటే ఆ వ్యవసాయం, రైతు, ఇవన్నీ ఉంటాయి. అంటే రైతులకు సంబంధించిన, పేదలకు సంబంధించిన, కూలీలకు సంబంధించినటువంటి పార్టీ. తర్వాత ఈ బీసీలకు సంబంధించిన పార్టీ, దాని సింబల్ జెండాలో ఉంటుంది మొత్తం, కార్మిక చక్రం, ఇవన్నీ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ తీసుకుని మూల సిద్ధాంతం మాది ఇది అని చెప్పి చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టుకున్నారు. యువజన శ్రామిక పార్టీ అని పెట్టి రాజశేఖర రెడ్డి పేరు బొమ్మ పెట్టుకొని చేశారు. దాని సిద్ధాంతం ఏంటి అంటే
మూల సిద్ధాంతం ఎక్కడ కనపడదు ఆ జెండాలో. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు పదే పదే. అయితే ఆ పార్టీ ఎందుకు పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏ సందర్భంలో పుట్టింది, తెలుగుదేశం పార్టీ ఏ సందర్భంలో పుట్టింది అనేది కూడా వేరియేషన్ చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఏమో పేదల పక్షాన వచ్చినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో పుట్టింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో ఆ చనిపోయినటువంటి దాని నుంచి పుట్టింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి చనిపోతే చనిపోయినటువంటి ఆయన శవం మీద నుంచి పుట్టి ఆ తర్వాత ఓదార్పు యాత్ర రూపంలో బలపడి అధికారంలోకి వచ్చినట్టు పార్టీ, దానికంటే సిద్ధాంతాలు లేవు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు. దాంతోపాటు ఆ పార్టీ కార్యక్రమాలు కూడా మీకు ఇప్పుడు రోషి గారు ఉన్నారు, మాజీ సీఎం, దివంగత సీఎం, ఇప్పుడు ఆయన లేరు మన మధ్యలో. ఆయన చెప్తుండేవాళ్ళు, ఎవరన్నా చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ర్యాలీగా వెళ్తారు, ఎవరన్నా వెళ్ళి పరామర్శించడానికి మామూలుగా వెళ్తారు, వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు తప్పితే మీరు ర్యాలీగా వెళ్ళటం ఏంటి, ఇదే సంస్కృతి అని చెప్పి అసెంబ్లీలోనే ప్రశ్నించారు ఆయన. ఆ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉండి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అప్పుడు ఆయన అన్నారు ఆ మాట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన కారణంగా బాధపడి గుండెలు పిండేసి హార్ట్ అటాక్తో చాలా మంది చనిపోయారు అనేది వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఇది తట్టుకోలేక, చాలా తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. దాంట్లో కొన్ని వందల మందిని ఆ రోజు చేర్చేశారు. అది తప్పు అని చెప్పి ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. సాధారణ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి మరణాల కింద లెక్కేశారని చెప్పి ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఇవాళకి కూడా. సరే, ఆ రోజు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టి ఆ చనిపోయినటువంటి ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఓదార్పు అని పేరుతో పెద్ద ర్యాలీగా వెళ్ళి ఈ చేసుకుంటూ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం పెడుతూ స్టార్ట్ చేశారు ఆయన. అది ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం. అలా 2014 ఎన్నికల దాకా నడిచింది. 2014 ప్రతిపక్షంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పాదయాత్ర అన్నారు, అందరు ఇళ్ళకి వెళ్ళారు. పాదయాత్రలో ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. అలాగే కోడికత్తి వచ్చింది, బాబాయ్ మటర్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఐపాక్ మ్యాజిక్ చేసింది. ఎట్టకేలకు కేసీఆర్ గారు సహకారం అందించారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ ఏంటి అనేది మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఈ పార్టీకి సిద్ధాంతం ఉందా అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సిద్ధాంతం లేనటువంటి ఈ పార్టీ, ఇలాంటి పార్టీ ఉంటే గనక నష్టం సమాజానికి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. జనసేన ఉంది, వాళ్ళు ఏదో మతాలను ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం అని చెప్పి చెబుతున్నారు. మరి ఏదో ఒకటి మూల సిద్ధాంతం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంది లేదు కాబట్టి దీన్ని రద్దు చేయండి అని చెప్పి గంటా శ్రీనివాసరావు లెటర్ రాశారు. ఒకవేళ దీన్ని రద్దు చేయకపోతే ఇలాంటి అరాచకాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే చాలు ఎవరో ఒకరు చనిపోవడమో లేదంటే ఎవరో ఒకరిని దాడులు చేయడమో ఏదో ఒకటి చేస్తున్నారు, రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పార్టీని రద్దు చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. కాబట్టి ఈ లెటర్ని మనం రాజకీయపరమైనటువంటి ఒక లెటర్గా తీసుకోవాల్సిందే కానీ ప్రజాక్షేత్రంలో చర్చించుకోవడానికి వీళ్ళు ఎన్ని లెటర్లు రాసినా ఒక పార్టీని రద్దు చేయడం అనేది అంత ఈజీ కాదు. సో గంటా శ్రీనివాసరావు గారు అయితే ఏకంగా వైసీపీ పార్టీని రద్దు చేయండి అని ఎలక్షన్ కమిషన్ కి అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఈ లేఖ గురించి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందా లేకపోతే అలాగే ఉంచేస్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.